హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ గురించి చూసుకోండి. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2024 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇన్ డీటెయిల్గా అయితే చూసుకోండి. మనకి 1 2 3 4 5 తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. టోటల్ మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ అయితే మనకి తమిళనాడు, పుదుచ్చేరిలో ఉన్నాయి. 160 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ తమిళ్ వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించే మనం మెయిన్గా మాట్లాడుకోబోతున్నాం. తెలుగు వచ్చి ఉండాలి. టోటల్ 50 వేకెన్సీస్. కేటగిరీ వైజ్ డివిజన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. జనరల్ కేటగిరీలో అయితే 22 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2 అండి. సెప్టెంబర్ 2 లాస్ట్ డేట్. అండ్ పే స్కేల్ ఎలా ఉంటుందంటే 48,480 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మిగతావన్నీ డిఏ, సిసి, హెచ్ఆర్ఈ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట. సో నెక్స్ట్ చూసుకోండి, మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్క స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేయగలరు. ఏదో ఒక స్టేట్కి మాత్రం అప్లై చేయగలరు. ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో ఆ స్టేట్లో మనం ఇందాక లాంగ్వేజెస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనుక మీరు అప్లై చేస్తే తెలుగు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, చదవడం, రాయడం మరియు మాట్లాడడం కంపల్సరిగా వచ్చి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అవుతారో తర్వాత వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతాము అని కూడా చెప్పారు. ఇంటర్వ్యూకి ముందు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారంట. పెట్టిన తర్వాత అప్పుడు అందులో క్వాలిఫై అయితేనే అప్పుడే తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మ్యాక్సిమం అందరికీ తెలుగు వచ్చి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మనం విషయానికి వస్తే చూసుకోండి, 1/7/2024 కల్లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మార్క్స్ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్. ఓకే. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి ఒక 10 ఇయర్స్, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది అంటే అయితే డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారండి. అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఒకటి, లేకపోతే రిటర్న్ టెస్ట్ ఉండి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో అది ఏంటిది అనేది ఇంకా డిసైడ్ చేయలేదన్నమాట వాళ్ళు. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చాయో దాన్ని బట్టి డిసైడ్ చేస్తామంటున్నారు. అయితే డైరెక్ట్గా అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పెడతారు, లేకపోతే రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ పెడతారు క్వాలిఫై అయిన వాళ్ళకి. సో ఒకవేళ రిటర్న్ టెస్ట్ పెడితే అందులో ఏముంటుంది, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. చూసుకోండి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి ఎంత టైం అనేది కూడా సెక్షన్ వైజ్ టైమింగ్, మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మీడియం ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, బట్ లోకల్ లాంగ్వేజ్లో అయితే వీళ్ళు ఎగ్జామ్ పెట్టట్లేదు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. సో ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మనకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూకి కూడా టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే 35% ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీకి అయితే 35% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ వెయిటేజ్ కూడా ఉంది. టెస్ట్కి ఇంటర్వ్యూకి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 80 టెస్ట్కి, 20 ఇంటర్వ్యూకి. సో టోటల్ 100కి తీస్తారనమాట. దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీనికి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉందండి. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ 2 ఇయర్స్ ఖచ్చితంగా 2 ఇయర్స్ లోపు కనుక మీరు మానేద్దాం అనుకుంటే 2 lakhs పే చేయాల్సి ఉంటుంది.
అలాగే మిగతా ఎంతైతే ఎన్ని మంత్స్ అయితే మీరు ఇంకా ఉందో 2 ఇయర్స్కి ఆ మంత్ శాలరీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ట్రైనింగ్కి అయిన ఖర్చు కూడా బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 2 ఇయర్స్ జాబ్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటేనే అప్లై చేయండి. లేదంటే 2 lakhs పే చేసైనా సరే మేము మానేద్దాం అనుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో చూసుకుంటే అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అండ్ మిగతా వాళ్ళందరికి కూడా 1000 రూపీస్ అనమాట. సో ఎక్కడ అప్లై చేయాలంటే www.indianbank.in కెరీర్స్లోకి వెళ్ళాలి. ఓకే, లేదు అక్కడ కెరీర్స్ మీకు సరిగ్గా కనిపించలేదు వెబ్సైట్లో అంటే అక్కడ సర్చ్లో కెరీర్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది అనమాట కిందన. ఓకేనా, సో కింద నేను లింక్స్ కూడా ఇస్తున్నాను. సో తప్పకుండా నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ లింక్ కూడా 2 ఇస్తాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్న ఆల్ ఇండియాలో ఉంది, బట్ మన కాన్సన్ట్రేషన్ పక్కన ఉన్న స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్. ఓకే, అండ్ పక్కన ఉన్న స్టేట్స్ కూడా జనరల్గా పెట్టాను. కర్ణాటక బెంగళూరు అండ్ హుబ్లీ. తమిళనాడు వచ్చేసి చెన్నై, మదురై, తిరునెల్వేలి. ఓకేనండి, బట్ క్లియర్గా చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు మనం అప్లై చేయాలి అని అనుకుంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వేరే స్టేట్కి అప్లై చేయాలంటే ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఓకేనా, సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.